హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో 4th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము, విచ్ ఈస్ స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్. సో ఇందులో ఆల్రెడీ 3 యూనిట్స్ అనేటివి అప్లోడ్ చేశాము. ఈ 3 యూనిట్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఛానల్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు 4th యూనిట్ అనేది నడుస్తుంది కాబట్టి ఈ వీడియో ఎండింగ్లో మీకు 4th యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో అక్కడ నుంచి చూసేయచ్చు. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. మీ సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, లైక్స్ కానివ్వండి, వీటితోటే మాకు సపోర్ట్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మేము మంచి మంచి వీడియోస్ అనేటివి తీసుకొస్తూనే ఉంటాం. సో ఇవాల్టి క్లాస్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 గురించి చూస్తున్నాము. సో దీని యొక్క రోల్ ఏంటి స్కూల్స్ యొక్క ఇంప్లిమెంటేషన్లో. ఓకే, సో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్. సో అందరికీ తెలిసిందే, ఇది ఇంకొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. ద కాన్స్టిట్యూషన్ 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002 inserted Article 21A in the Constitution of India to provide free and compulsory education of all children in the age group of 6 to 14 years as a fundamental right in such a manner as the state may by law determine. సో ఇక్కడ ఏమంటున్నారు, మనకి కాన్స్టిట్యూషన్లో 86th అమెండ్మెంట్ జరిగినప్పుడు 2002లో ఆర్టికల్ 21Aని ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఓకే, సో దాంట్లో ఏముంది, 6 నుంచి 14 ఇయర్స్, 6 నుంచి 14 ఏళ్ళ పిల్లలకి ఫండమెంటల్ రైట్ ఏంటి, రైట్ టు ఎడ్యుకేషన్. ఓకే, కంపల్సరీగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది అందించాలి. ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ RTE Act 2009, which represents the consequential legislation envisaged under Article 21A, means that every child has a right to full-time elementary education of satisfactory and equitable quality in a formal school which satisfies certain essential norms and standards. So ఇంకా ఏమంటున్నారు ఇక్కడ, ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ RTE 2009లో ఏదైతే వచ్చిందో అది ఆర్టికల్ 21A ద్వారా వచ్చింది, 86th అమెండ్మెంట్లో. ఓకే, సో దీని ద్వారా పిల్లలు ఏంటంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్కి వాళ్ళకు రైట్ ఉంది. ఓకే, సో కంపల్సరీ ఫుల్ టైమ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి, అది కూడా సాటిస్ఫాక్టరీ ఈక్విటబుల్ క్వాలిటీ ఉన్న స్కూల్స్లో, అంటే సర్టెన్ నార్మ్స్ ఉన్న స్టాండర్డ్స్ అనేటివి స్కూల్స్ మెయింటైన్ చేయాలి. అలాంటి స్కూల్లో ఫుల్ టైమ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పొందడానికి పిల్లలకి ఇది ఒక మంచి అవకాశం. ఓకే, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్కి, విచ్ ఈస్ RTE Act 2009. ఇంకా చూసుకుంటే ఆర్టికల్ 21A అండ్ ద RTE Act కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ 1 April 2010. The title of the RTE Act incorporates the word free and compulsory. సో ఈ ఆర్టికల్ 21A కానివ్వండి మరియు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది 1st April 2010 నుంచి ఎఫెక్ట్లోకి వచ్చాయి. ఓకే, సో RTEలో మీరు చూసుకున్నట్టయితే మెయిన్ థీమ్ ఏంటి, మనకి టైటిల్ ఏంటి, ఫ్రీ అండ్ కంపల్సరీ. మరి ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటో చూద్దాము. ఫ్రీ ఎడ్యుకేషన్ మీన్స్ దట్ no child other than a child who has been admitted by his or her parents to a school which is not supported by the appropriate government shall be liable to pay any kind of fee or charges or expenses which may prevent him or her from pursuing and completing elementary education. సో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ పిల్లలకి ఫీజు కట్టే ఈ పద్ధతి ఏదైతే ఉంటుందో అది ఉండదు. ఓకే, ఒకవేళ మన పేరెంట్స్ మనల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో వేసి అక్కడ ఫీజు కట్టడానికి చూస్తే అది వేరే విషయం. కానీ గవర్నమెంట్ స్కూల్స్లలో పిల్లలని చదువుకోనియకుండా చేసే ఈ ఫీజు ఏమైతే ఉంటుందో అది ఉండకూడదు. సో ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి, కంపల్సరీ ఎడ్యుకేషన్. కంపల్సరీ ఎడ్యుకేషన్ క్యాస్ ఆన్ obligation on the appropriate government and local authorities to provide and ensure admission, attendance and completion of elementary education by all children in the 6 to 14 age group. సో ఏమంటున్నారు ఇక్కడ, కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటే 6 నుంచి 14 ఏళ్ళ వరకు ఉన్న పిల్లలకి
ఖచ్చితమైన ఎడ్యుకేషన్ అనేది అందించాలి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయి ఉండాలి పిల్లలకి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ చూసుకుంటే, with this, India has moved forward to a rights-based framework that casts a legal obligation on the central and state governments to implement this fundamental child right as enshrined in the Article 21A of the Constitution in accordance with the provisions of the RTE Act. So మనకి RTE Act అనేది అండర్ ఆర్టికల్ 21A కాన్స్టిట్యూషన్లో ఉంది. సో దాని ప్రకారంగా లీగల్గా ఫండమెంటల్ రైట్ ఏంటి, పిల్లలకి 6 to 14 years ఉన్న వాళ్ళు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది అందుకోవాలి. సో సెంట్రల్ను స్టేట్ గవర్నమెంట్స్ ఇది చూసుకునేలాగా ఈ ఆర్టీఈ యాక్ట్ అనేది చేసిందనమాట. ఓకే, సో మరి ఆర్టీఈ యాక్ట్లో సైలెంట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఇట్ మేక్స్ ప్రొవిజన్స్ ఫర్ ఎ నాన్ అడ్మిటెడ్ చైల్డ్ టు బి అడ్మిటెడ్ టు అన్ ఏజ్ అప్రోప్రియేట్ క్లాస్. సో ఆర్టీఈ యాక్ట్ ద్వారా ఎవరైతే పిల్లలు అడ్మిట్ కాకుండా ఉన్నారో స్కూళ్ళల్లో వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళ ఏజ్కి తగ్గ క్లాస్లో ఉంచడం అన్నమాట. ఓకే, రైట్ టు చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ ఏ నైబర్హుడ్ స్కూల్. సో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని అందిస్తుంది. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ ఫర్ రేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ బై ఎన్షూరింగ్ దట్ the satisfied pupil-teacher ratio is maintained for each school rather than just an average for the state or district or block, thus ensuring that there is no urban-rural imbalance in teacher postings. సో ఇక్కడ రేషనల్ డెవలప్మెంట్ అనేది ఉంటుందన్నమాట. టీచర్ పీపుల్ రేషియో కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో స్టేట్లో డిస్ట్రిక్ట్లో యావరేజ్గా కాకుండా అర్బన్ రూరల్లో ఈ టీచర్ యొక్క పోస్టింగ్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ కాకుండా చూసుకుంటుంది. ఓకే, it also provides for prohibition of development of teachers for non-educational work other than decennial census, elections to local authorities, state legislatures and parliament, and disaster relief. So టీచర్స్కి నాన్ ఎడ్యుకేషనల్ పనులు కాకుండా ఎడ్యుకేషనల్ సైడే ఎక్కువగా ఫోకస్ చేసేలా చేస్తుంది. అందులో కొన్ని మనము మినహాయించవచ్చు. ఇప్పుడు మనకి ఎలక్షన్స్లో వర్కింగ్ అనేది ఉంటుంది, సో ఇవి కొన్ని మినహాయించనమాట. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ఇట్ లేస్ డౌన్ ద నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్ రిలేటింగ్ ఇంటర్ ఆలియా టు ప్యూపుల్ టీచర్ రేషియో, బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ వర్కింగ్ డేస్, టీచర్ వర్కింగ్ అవర్స్. సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి కూడా పెడుతుందన్నమాట. ప్యూపుల్ టీచర్ రేషియోస్కి సంబంధించి, బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, స్కూల్లో ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి, టీచర్కి ఎన్ని వర్కింగ్ అవర్స్ ఉన్నాయి, ఇలాంటివి. ఓకే, it specifies the duties and responsibilities of appropriate governments, local authority and parents in providing free and compulsory education and sharing of financial and other responsibilities between the central and state governments. ఇవే కాకుండా కొన్ని స్పెసిఫైడ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఆర్టీఈ యాక్ట్. అది గవర్నమెంట్కి కానివ్వండి, లోకల్ అథారిటీకి కానివ్వండి, పేరెంట్స్కి కానివ్వండి. ఓకే, సో అలాగే ఈ ఫైనాన్షియల్స్ని ఎలా షేర్ చేసుకోవచ్చు సెంట్రల్ను స్టేట్ గవర్నమెంట్ మధ్యలో అనేది కూడా చెప్తుంది. ఇట్ ప్రొవైడ్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ అప్రాప్రియేట్లీ ట్రైన్డ్ టీచర్స్, దట్ ఈస్ టీచర్స్ విత్ ద రిక్విజిట్ ఎంట్రీ అండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్. సో ట్రైన్డ్ టీచర్స్కి కరెక్ట్ అయిన అపాయింట్మెంట్ ఇవ్వడము, ఓకే, వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ప్రకారంగా ఇవ్వడము. It clarifies that compulsory education means obligation of the appropriate government to provide free elementary education and ensure compulsory admission, attendance and completion of elementary education to every child in 6 to 14 years of age group. So compulsory education అంటే ఇంతకు ముందే చూసాం కదా, అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఆర్టీఈ. సో కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, 6 to 14 years ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అడ్మిషన్ ఇవ్వాలి, అటెండెన్స్ ఉండాలి, వాళ్ళ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీటెడ్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఫ్రీ మీన్స్ దట్ నో చైల్డ్ షెల్ బి లయబుల్ టు పే ఎనీ కైండ్ ఆఫ్ ఫీ ఆర్ ఛార్జెస్ ఆర్ ఎక్స్పెన్సెస్. సో ఏ రకమైన ఫీ కానీ, ఛార్జెస్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ ఉండకపోవడం ఫ్రీ ఎడ్యుకేషన్ కిందకు వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద సైలెంట్ ఫీచర్ ఆఫ్ ఆర్టీఈ. ఇంకా చూసుకుంటే కొన్నిటిని ప్రోహిబిట్ చేస్తుంది. ఏంటవి, ఫిజికల్ పనిష్మెంట్ అండ్ మెంటల్ హెరాస్మెంట్. మెంటల్గా పిల్లల్ని హెరాస్ చేయొద్దు, అలాగే ఫిజికల్ పనిష్మెంట్ ఇవ్వకూడదు. తర్వాత స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ చిల్డ్రన్ని అడ్మిట్ చేసుకోవడానికి స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అనేటివి ఉండకూడదు.
ఆ తర్వాత క్యాపిటేషన్ ఫీ, సో ఫీ అనేది ఉండకూడదని చూసాం కదా, సో అది. ఆ తర్వాత ప్రైవేట్ ట్యూషన్ బై టీచర్స్ ప్రైవేట్ ట్యూషన్స్ అనేటివి ఇవ్వకూడదు. అండ్ అలాగే రన్నింగ్ ఆఫ్ స్కూల్స్ వితౌట్ రికగ్నిషన్ లేని స్కూల్స్ రన్ చేయొద్దు. ఓకే, it provides for development of curriculum in consonance with the values enshrined in the constitution and which would ensure the all-round development of the child, building on the child's knowledge, potentiality and talent, and making the child free of fear, trauma and anxiety through a system of child-friendly and child-centered learning. So, ఇది మనకి కరికులం యొక్క డెవలప్మెంట్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది ఆర్టీఈ అనేది. ఓకే, కాన్స్టిట్యూషన్లో కూడా కరికులం అనేది డెవలప్ అవ్వాలి అకార్డింగ్ టు ద పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేసి ఉన్నది. సో దాని ప్రకారంగానే పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద, చైల్డ్స్ యొక్క నాలెడ్జ్ మీద, చైల్డ్ యొక్క పొటెన్షియల్ మీద, టాలెంట్ మీద బేస్ చేసుకొని కరికులం డెవలప్మెంట్ అనేది జరగాలి. అండ్ అలాగే ఏం చేయాలి కరికులం డెవలప్మెంట్ అనేది, పిల్లల్లో భయాన్ని, ట్రామాని, యాంగ్జైటీని తీసేయాలి. అంటే ఎలా ఉండాలి కరికులం అనేది, చైల్డ్ ఫ్రెండ్లీ ఉండాలి, చైల్డ్ సెంటర్డ్ ఉండాలి. సో అలా ఉండేలాగా చూసుకుంటుంది. ఓకే, సో ఇది ఇవాల్టి వీడియోలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి డీటెయిల్గా చూసాము. దాంట్లో ఉన్న సైలెంట్ ఫీచర్స్ గురించి కూడా చూసాము. సో ఈ వీడియోకి సంబంధించిన మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి. అలాగే ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.